పీఆర్సీ కమిషన్‌ను కూడా ఇప్పటివరకు నియమించలేదు. పెన్షనర్లకు డీఏ బకాయిలు రావడం లేదు. ఉద్యోగులకు 7,000 కోట్లు సరెండర్ లీవ్‌ల బకాయిలు ఇవ్వాలి. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్య ధోరణి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడిచినా ఇప్పటివరకు తమ న్యాయబద్ధమైన సమస్యలు పరిష్కరించడం లేదని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు బప్పరాజు వెంకటేశ్వర్లు విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం వస్తే బకాయిలు చెల్లిస్తారని ఉద్యోగులంతా ఆశించారని, కానీ ప్రభుత్వం ఏ ఉద్యోగికి ఎంత బకాయి ఇవ్వాలో చెప్పాలని కోరినా కనీస స్పందన లేదని మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరిని ఆయన ఆ జిల్లా ఏపీ జేఏసీ అమరావతి యూనిట్, ఏపీ రెవెన్యూ అసోసియేషన్ జిల్లా యూనియన్ నాయకులు సోమవారం కలెక్టరేట్లో ఆమెను కలిసి ఉద్యోగుల సమస్యలపై వినతి పత్రం అందజేశారు. అనంతరం అక్కడ మీడియాతో బప్పరాజు మాట్లాడుతూ 6 నెలలకు ఒకసారి పెరగాల్సిన డీఏను 2 ఏళ్లుగా చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించలేదన్నారు. అలాగే పీఆర్సీ కమిషన్ను కూడా ఇప్పటివరకు నియమించలేదన్నారు. అధికారంలోకి రాగానే మధ్యంతర భృతి ప్రకటిస్తామని హామీ ఇచ్చినప్పటికీ నేటికి ఆ ఊసే లేదన్నారు. 7,000 కోట్ల సరెండర్ లీవులు బకాయిలను ఉద్యోగులకు ఇవ్వాల్సి ఉందని బొప్పరాజు చెప్పారు. ఇవి ఇవ్వకపోవడం వల్ల పోలీసులు సహా ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇక విశ్రాంత ఉద్యోగులకు డీఏ బకాయిలు రావడం లేదని, దీంతో వారి పరిస్థితి దుర్భరంగా ఉందని తెలిపారు. సమాన పని చేస్తున్న అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు సమాన వేతనం లేదని, వారిని క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. టీడీపీ మేనిఫెస్టోలో చెప్పినట్లుగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలను వర్తింపచేయాలన్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై నమ్మకంతో ఉద్యోగులు 2 ఏళ్లుగా ఎంతో సహనంతో ఎదురు చూస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ లేకపోవడం సరికాదన్నారు. ఉద్యోగుల ఆర్థిక సమస్యల పట్ల ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య ధోరణిపై తీవ్ర మనోవేదనకు గురవుతున్నామని చెప్పారు. అలాగే రెవెన్యూ ఉద్యోగులతో పాటు ఇతర ఉద్యోగులు పని ఒత్తిడి కారణంగా ఆత్మహత్యకు పాల్పడవద్దని, ఏ సమస్య వచ్చినా అసోసియేషన్ అండగా నిలుస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు డివి ఫనీ ఫేర్రాజు మాట్లాడుతూ తమకు రావాల్సిన ఇతర ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం చెల్లించని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.